43 కాన్స్టిట్యున్సీలో సిట్టింగ్ సీట్ అయిన కాంగ్రెస్ పార్టీని ఛేదించి భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ ఈరోజు నడ్డా గారిని కలవడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారిని కలవడం జరిగింది. ఇదే నాంది భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో నడ్డా గారు కూడా అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఏది నెరవేర్చలేదు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాల్లో ప్రజల విశ్వాసం కోల్పోతే 14 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిన నాంది ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు మా ఇద్దరు ఎమ్మెల్సీని గెలిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా మీద నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ నడ్డా గారు, మోదీ గారు, అమిత్ షా గారు, రాష్ట్ర నాయకత్వం రథసారథి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి గారు సంజయ్ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు మా ఇన్ఛార్జ్ అయిన రామచంద్రరావు గారు, అదేవిధంగా రామచంద్రరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, పాయల్ శంకర్ గారు వీళ్ళు ఇన్ఛార్జ్ తీసుకొని భారతీయ జనతా పార్టీని ముందు తీసుకుపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది. మేధావులతో గెలిచిన పార్టీ ఇది. మీరు ఒక్కసారి ఏంటంటే బాగా ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రానికి నాంది పునాది ఇదే. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా గెలుపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ గెలవడం ఇది నాంది. దీన్ని బట్టి ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాబోయేది భారతీయ జనతా పార్టీ తెలంగాణ కైవసం చేసుకుంటుంది. గెలిచాక తొలిసారి అగ్రనాయకులను కలిస్తే వాళ్ళు మీకు చెప్పినటువంటి అంశాలు ఏంటి, ఏమంటున్నారు? వాళ్ళు ఒకటి అంటున్నారు, ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం పెట్టుకొని మొన్నటికి మొన్న ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ 12,75,000 ఏదైతే పెట్టిరో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంత బెనిఫిట్ అయింది. నా భూతో నా భవిష్యత్తు ఇంత ఇంక్రీజ్ చేసిన ప్రభుత్వం ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత లేనేలేదు. అదేవిధంగా ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదో గత 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లతోని డెవలప్మెంట్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషనలైజేషన్లో తీసుకుంటే 1,10,000 కోట్లు ఇచ్చి ఈరోజు గత కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి డబుల్ కిలోమీటర్స్ పెట్టి నేషనల్ హైవే అందంగా తీసుకొని అదేవిధంగా ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి విజయవాడ దాకా కొత్త లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి 165 కిలోమీటర్లు తగ్గుతూ ఉన్నది నాగ్పూర్ నుండి విజయవాడ వరకు. అదేవిధంగా సోమశీల ప్రాజెక్ట్ నుండి తిరుపతి ద్వారా కూడా కొత్త లైన్ వేయడం జరుగుతుంది. ఇవన్నీ తీసుకుంటే రైల్వే లైన్ల విషయంలో తీసుకుంటే మొన్న 5,750 కోట్లు పెట్టి కూడా చేయడం జరిగింది. ఇవన్నీ విషయంలో తీసుకున్నా కానీ ఏ విషయంలో తీసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ మేధావులే ఓటేసారు. మేధావులు ఓటేసినందుకు మీరు ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో ఇది పునాది పడ్డది. దీన్ని బట్టే ఆరంభం స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకుంటుంది. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 సీట్లు కూడా తెలంగాణలో నార్త్ తెలంగాణలో మొత్తంలో మెజార్టీతోని ఫస్ట్ ప్రయారిటీ ఓటుతో గెలవడం జరిగింది. దానికి ఇప్పుడు టీచర్స్, మేధావులు, గ్రాడ్యుయేట్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ కూడా ఇప్పుడు చేంజ్ కోరుకుంటున్నారు. ఇప్పుడు 50-60 సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంటు వేరే గవర్నమెంట్లు ఏం చేయలేంది. మోడీ గారి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఇయర్స్లోనే మన ఇండియాను వరల్డ్ మ్యాప్లో ఇప్పుడు నెంబర్ 3 పొజిషన్కి తీసుకొచ్చారు. ఇంకా నెంబర్ 1 పొజిషన్ కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాము. అందులోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఏ సెక్టార్ తీసుకున్నా, అగ్రికల్చర్ కానీ, ప్రతి సెక్టార్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తుందో అదేవిధంగా తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తేనే ఈ డెవలప్మెంట్ జరుగుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడమైంది. దాన్ని బట్టి టీచర్సు, ఎడ్యుకేటెడ్ మేధావులు, తర్వాత గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ బీజేపీని ఈసారి గెలిపించారు. ఇదే కంటిన్యూ చేసి మనందరము మా పార్టీ తరఫున మేము దీన్ని కంటిన్యూగా లోవర్ క్యాడర్ వరకు, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్క పౌరుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది.
అందులో స్పెషల్గా ఇప్పుడు టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. తర్వాత లోయెస్ట్ బడ్జెట్ అలొకేషన్ ఉంది. తర్వాత టీచర్లకు టైంలో సాలరీస్ రావట్లేదు, డిఎల్ లేవు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రయత్నం వాళ్ళ తరఫున కొట్లాడదామని చెప్పడం జరిగింది. మేము కంటిన్యూగా ఆ ఇష్యూస్ అన్ని కొట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాము. కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 14 monthsలోనే టోటల్గా ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తుంది మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయలేవని. అంటే వాళ్ళు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ రాబోయేది బీజేపీ గవర్నమెంటే. కాబట్టి అందరం బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఆ విషయం ఈరోజు మేము నడ్డా గారిని కానీ అమిత్ షా గారిని కలిసాము. తర్వాత మా సెంట్రల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇట్లా ఎదురు తెలంగాణలో నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ తీసుకురావడానికి అందరూ ప్రయత్నించాలని చెప్పారు. ఆ విధంగానే మేము అందరం పనిచేసి బీజేపీ గవర్నమెంట్ తేలికి ప్రయత్నం చేస్తాం. అంజిరెడ్డి గారు, మీ గెలుపుకి, మీ ఇద్దరు ఎమ్మెల్సీల గెలుపుకి బీజేపీలో ముందు నుంచి పనిచేసినటువంటి వ్యక్తులు ప్రధాన కారణమయ్యారా? లేదు బీజేపీలో కొద్ది కాలం క్రితం ముందు నుంచి వచ్చి పనిచేసిన వాళ్ళు ప్రయత్నం వల్ల మీ విజయానికి ఎక్కువ కారణమైందా? బీజేపీ ఎవరైతే ఇన్ఛార్జో రామచంద్రరావు గారు ఐండోర్లో ప్రతి ఒక్కరు పనిచేసేతో మా మీద నమ్మకం పెట్టుకొని ఏదైతే నమ్మకం పెట్టుకొని పనిచేసారో ప్రతి ఒక్కరు 25 ప్రవారీ ఏదైతే ఇచ్చారో 25 ప్రవారీలో 16,500 మందిని ఏదైతే వేసారో ఓటర్ని ఏ విధంగా టచ్ చేసారో 2-3 సార్లు ఓటర్ టచ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు అవతలలో లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రభావాలకు పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మా మీద ఏదైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మెడలోంచి పనిచేపిస్తామని నమ్మకం పెట్టుకున్నందుకు ఓటేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ముందు పోరాటం చేసి వాళ్ళకి ఏదైతే ఇచ్చినామో అది వాగ్దానాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తాం. మరి ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ నడ్డా అమిత్ షా దగ్గర ఏమైనా చర్చలు వచ్చినా వాళ్ళు ఏమన్నారు? అదే మాట్లాడలేరు. ఎందుకంటే శభాష్ అని ఒకటే చెప్పారు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీట్ను సాధించి మీరు వచ్చినందుకు శభాష్ అని చెప్పడం జరిగింది. 43 కాన్స్టిట్యూన్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్న తర్వాత మమ్మల్ని గెలిపించినందుకు, ఎందుకంటే టీం వర్క్ ఏదైతే పనిచేసినామో ఆ టీం వర్కే ఈరోజు రిజల్ట్ అయింది. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఇక్కడ అరవింద్ గారు తీసుకున్న, నగేష్ గారు తీసుకున్న, అదేవిధంగా సంజయ్ అన్నని తీసుకున్న, తర్వాత రఘానంద్ తీసుకున్న, తర్వాత ఎమ్మెల్యేలు ఎంతమంది 7 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాయల్ శంకర్ గారు, తర్వాత పాయల్వాయి హరీష్ గారు, తర్వాత ఏంటంటే రాకేష్ రెడ్డి గారు, తర్వాత వెంకటరామరెడ్డి గారు, రామారావు పవర్ గారు, తర్వాత ధన్పాల్ సూర్యనారాయణ గారు వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేశారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తర్వాత వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. వీళ్ళందరికీ అంకితం చేస్తాం. కాంగ్రెస్ పాలన గురించి కానీ గ్యారంటీల అమలు వీటి గురించి ఏమైనా డిస్కషన్ వచ్చింది. వీళ్ళైతే ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఒకటే ఒక గ్యారంటీ, ఆ గ్యారంటీ ఫుల్ఫిల్ చేసి ఇంకా 5 గ్యారంటీలు ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేరు. మొన్న బడ్జెట్లో మీరు కూడా చూసారు, అరకొర బడ్జెట్ దేనికి ఏదో మేడిపండు లేక బడ్జెట్ చేశారు. దేనికి బడ్జెట్ కేటాయించలేదు. విద్య మీద వైద్యం కూడా బడ్జెట్ కేటాయించలేదు. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా బడ్జెట్ కేటాయించలేదు. ఇంకోటి ఏంటంటే కూలీలకు ఏదైతే రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు, బడ్జెట్లో కేటాయించలేరు. రైతు బంధుల మీద బడ్జెట్ కేటాయించలేరు. ఇచ్చిన వాగ్దానాలు ఏది బడ్జెట్ కేటాయించకుండా దీని బడ్జెట్ రూపనే వీళ్ళ బట్టబయలైందో తెలియజేస్తాం.